హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జిఆర్పిఎస్ క్రియేషన్స్లో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎటువంటి హార్ట్ఫుల్ మసాలాలు అయ్యి లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన సామాన్లు అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే మా పిల్లలు ఎక్కువ మరి లవంగాలు అవి ఎక్కువ వేస్తే తినరు కాబట్టి నేను సింపుల్గా జస్ట్ బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగ మొగ్గలు అవి తీసుకొని సింపుల్గా చేస్తున్నాను. మీరు కావాలంటే వాటిని కూడా హోల్ గరం మసాలా కూడా వాడుకోవచ్చు సార్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, నాకు ఈరోజే తెలిసింది ఏంటంటే, ఈరోజు బిర్యానీ ఇంటర్నేషనల్ డే అంట. సో మా ఇంట్లో మా పిల్లలు మాత్రం ఎవ్రీ సండే బిర్యానీ చేయమని అడుగుతారు. ఈరోజు కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, అడిగారు. అందుకని ఇంట్లో అయితే ఉన్న సామాన్లతోటి సింపుల్గా ట్రై చేద్దామని చెప్పి చికెన్తో చేస్తున్నాను. ఒకసారి సింపుల్గా ఎలా చేయాలో నేను చెప్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే మీ ఇంట్లో మీరు ఇంకా రకంగా ఎలా వండుతారో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి నాకు తెలిసినంతలో ఏదో వీడియోలు చేస్తూ పెడుతున్నాను. మాకు సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. అది మీ లైక్, కామెంట్, షేర్, ఇంకా సబ్స్క్రిప్షన్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటీలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేయించిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత వెంటనే మనం ఏదైతే గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ కింద చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని బిర్యానీలో అదే ఆయిల్లో చికెన్లో పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగా కొంచెం మసాలా పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం అలా లైట్గా ఆయిల్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఆయిల్ కొంచెం రిలీజ్ అయ్యి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని నెమ్మదిగా ఆయిల్ రిలీజ్ చేస్తున్న టైంలో చికెన్కి తగినంత ఉప్పు, కారం వేసి మూత పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద రైస్కి ఎసరు కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రైస్ ఉడికించడానికి ఎసరు పెట్టాలి. కొంచెం నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీకి కావాల్సినన్ని ఎన్ని గ్లాసులు అయితే చేయాలనుకుంటున్నామో అన్ని గ్లాసులకి బిర్యానీ రైస్ నానబెట్టుకోవాలి. వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎసరు మరిగిన తర్వాత ఆ ఎసరులో బియ్యాన్ని వేయాలి. ఎసరులో బిర్యానీ రైస్ వేసి కొంచెం తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. దీనికి ఎసట్లోనే బియ్యం వేయాలండి, ఎందుకంటే ఎసరు కొంచెం బాగా మరిగితేనే రైస్ పలుకుగా బాగుంటుంది. ఒక పక్క చికెన్, ఇంకో స్టవ్ మీద రైస్ రెండు పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఒక 1/2 అవర్లోనే బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే ఇది నేను చాలా మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసుకునే బిర్యానీ అండి. మరి హోటల్లో చేసినంత బిర్యానీలా అంత గొప్పగా కాకపోయినా సింపుల్గా తినడానికి టేస్టీగా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. ఎక్కువ
ఎక్కువగా మసాలాలు అవి వాడడం కాబట్టి మరీ కారంగా ఏమి ఉండదు కాబట్టి పిల్లలు కూడా సింపుల్గా ఉంటుందని ఇష్టంగానే తింటారు మా పిల్లలు కూడా. చికెన్లో తగినంత ఉప్పు, తగినంత కారం, చికెన్కి సరిపడా ఉప్పు కారం వేసి మళ్ళీ చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే నేనైతే రాళ్ళుప్పు వాడతాను, కొందరు సాల్ట్ వేస్తున్నారు. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. నేను రైస్ చిన్న తపాల్లోనే పెట్టాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం వాళ్ళు పొంగిపోకుండా కొంచెం మధ్యలో రైస్ అడుగు పెట్టకుండా అలా కలుపుతూ ఉన్నాను. ఈ బిర్యానీకి రైస్ 75% రైస్ వేరే తపాల్లో ఉడికించుకున్న తర్వాత మిగిలిన రైస్ ఎప్పుడైతే 75% ఉడికిపోతుందో ఆ రైస్ని తీసుకువెళ్ళి చికెన్ వండుతున్న తపాలలో వేసుకోవాలండి. మధ్యలో చికెన్ ఉడికిపోయింది కాబట్టి అడుగు పట్టేయకుండా కొంచెంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి చికెన్ మాడిపోయే అవకాశం ఉందండి. అందుకే మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సరే ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే ప్రాసెస్లో వెళ్తుంది. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. మరి ఈరోజు మీ ఇంట్లో ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. కొత్తగా స్టార్ట్ చేసిన మా ఛానల్ని మీ లైక్, షేర్, కామెంట్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వంటలు, ఇంకా మిగిలిన చిన్న విషయాలు, అవి ఏమైనా చిట్కాలు అవి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రైస్ 75% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని మనం చికెన్ ఏదైతే ఉందో చికెన్ కర్రీ వండుకుంటున్న తపాలలో మనం వేసుకోవాలి. దీనికి అత్యధికంగా వేరే ఎక్కువ మసాలాలు అవి ఇవి పొడులు అవి ఇవి యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేనైతే ఎప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లోనే చేస్తాను.
ఇంకా ఇందులో ధనియాల పొడి అది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేను మసాలా సామాన్లు రుబ్బిన దాంట్లోనే ధనియాలు జీలకర్ర అది వేసుకున్నాను కాబట్టి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇందులో వేయట్లేదు. ఇలా 75% ఉడికిన రైస్ని బిర్యానీలో అదే చికెన్ రైస్ గిన్నెలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే నేను ఎసరు పెట్టేటప్పుడు తక్కువగా పెట్టాను, అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎసరు పెట్టేటప్పుడే కొంచెం కరెక్ట్గా సరిపడేలా పెట్టుకుంటే మీకు ఆ అవసరం ఉండదండి. అలాగని మరి ఎక్కువ వాటర్ వేస్తే బిర్యానీ ముద్దగా అయిపోతుంది, పొడిగా రాదు. ఆల్రెడీ 75% ఉడికిన రైసే కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ 75% ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ మూత పెట్టేసి రైస్ ఉడికేటప్పుడే రైస్లోని కూడా కొంచెం రైస్కి సరిపడా ఉప్పు వేసేస్తాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఇందులో ఇంకా బిర్యానీలో ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కర్రీకి కూడా స్టార్టింగ్ చికెన్ వేసేటప్పుడే చికెన్లోనే ఉప్పు వేసేసాం కాబట్టి ఇందులో రైస్లో కూడా సరిపడా ఉప్పు రైస్లో కూడా వేస్తాం కాబట్టి మూత పెట్టేస్తాం. పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటానండి. నేను వేసి దించేసే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటానండి. ఈ నెయ్యి కూడా ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇది అంటే డైలీ పాలు మరగబెట్టేటప్పుడు పైన మేగడ తీసి ఉంచుకుంటాను. అదొక 15 days 1 week అలాగ అయ్యేటప్పుడు ఆ నెయ్యిని నేను వెన్నను తీసి మేగడది దాచుకుంటాను కదా, అది తీసి వెన్నను కరిగించి హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇది ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటాను. ఇంకొక నెక్స్ట్ వీడియోలో హోమ్ మేడ్ నెయ్యి ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దామండి. అది కూడా చెప్తాను నేను. అంటే మీకు తెలియదని కాదు, అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానని. రైస్ మీద ఇంకా మూత పెట్టేసి నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఆవిరి మీదే ఉడికిపోతుందండి. ప్రత్యేకించి మళ్ళీ వాటర్ కానీ ఏమీ కలపవసరం లేదు. ఓకే.